సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనుకోవడం ఒకటే, కానీ పాలిటిక్స్ లో ఉన్నారంటేనే పొద్దున్నేస్తే పోరాటమే. అది మనం ఇంటెన్షనల్ గా ఇన్వాల్వ్ అయి చేసామా, లేకపోతే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎదుర్కొన్నా కూడా అదొక కైండ్ ఆఫ్ కేసు లాగే మారచ్చు పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి అంటే కష్టం కదా. కష్టమే, కాకపోతే వీనిది గట్టిగా తయారు చేసుకోవాలని ఒకటి నేను వీని స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేసుకోవాలా. అండ్ రెండోది కూడా మేము మొన్నటి వరకు కేవలము ఆలగడ్డ వరకే మేము పని చేసాము, రాజకీయం చేయలేదు. రాజకీయం చేయాలనేది ఇప్పుడు మాకు అర్థమైంది. సో రాజకీయం ఎట్లా చేయాలా, మేము బయట రాజకీయం ఒకటే చూసుకుంటున్నాం, లోపల చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎవరైతే మనకి మేలు చేస్తారని చెప్పి అనుకున్నామో వాళ్ళే మాకు కీడు చేస్తారని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, అటువంటి ఆలోచన రాలేదు. కాకపోతే ఇప్పుడు అందరినీ కూడా డౌట్ చేయాలా, లోపల రాజకీయాలు చూసుకోవాలనేది కూడా మాకు ఆ రోజు సిచ్యువేషన్ తర్వాత అర్థమైంది. సో అటువంటి సిచ్యువేషన్ రాకుండా చేయాలంటే మా జాగ్రత్తలు మేము ఎట్లా ఉండాలనేది కేవలం బయట శత్రువులే కాదు, లోపల శత్రువుతో కూడా ఎట్లా ఏ విధంగా ఉండాలనేది కూడా అర్థమైంది మాకు ఆ రోజు. సరే అండి, ఓకే. మనం ఇప్పుడు కొంచెం అటెళ్ళి మాట్లాడదాం. మీ నెక్స్ట్ వర్క్ ఏదైతే ఉందో జనాలకు దగ్గరగా ఉండి వాళ్ళ పరిష్కారాలు చేయడం కానీ అది ఒక్కసారి చూపిద్దాం మన జనాలకు. ఓకే. భార్గవేమో చెప్పినాడు, వచ్చినాడా ఇట్లా ఏదో శేఖరన్న అన్యాయం చేస్తాడు, ఇట్లా భయపడిస్తున్నాడు అని చెప్పి ఏదో చెప్పినాడు. ఎవరు? ఆ పిల్లోడు నల్లగట్లు ఎవరు తోలుకొచ్చిన అంటే నేను పిలిపిస్తలే, పిలిపించి గట్టిగా చెప్తాను. నాకు నీళ్ళు ఎత్తుకురాకున్నాడు, చేస్తుంది నేను మాట్లాడతాను, మళ్ళీ నీ జోలికి రాడు. నిన్ను కొట్టడం గిట్టడం చేస్తే పడతాయని చెప్పి గట్టిగా చెప్తా. వాడు ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. నువ్వు ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, నేను పిలిపించుకుని నేను మాట్లాడుతాను. అబ్బాయి తెలుసుకోపోమంటే తెలుసుకోపోయినారు కదా, డెలివరీ అయిన తర్వాత వచ్చి ఇడ్స్ పెట్టండి అంతవరకు అసలు నాకు ఫోన్ టైప్ లో చెప్తాను. నేను ఫోన్ చేసినా అసలు ఎత్తాడు. ఏమైనా కేసు గీసి ఏమైనా పెట్టినావా? ఏం పెట్టలే కదా. సర్లే, నేను మాట్లాడతాను, పిలిపించుకుంటాను. ఫోన్ నంబర్ ఇచ్చిపోండి. నువ్వు జాగ్రత్త, నువ్వు అవన్నీ పెట్టుకొని నువ్వు చూసుకోని ఫస్ట్, సరేనా? ఇప్పుడు వస్తున్నారా? సరే మాట్లాడతలే. నువ్వెందుకు వచ్చినావు? ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినా సరిపోయినారు. పని చేయాలి అని ఇంట్లో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ పిండి వాళ్ళ మాట్లాడుతుంది, అవన్నీ మస్తుగా చెప్తారులే. కొట్టడం ఏం ఇప్పుడు ఎవడు ఆడవాళ్ళు కొట్ట ఊరుకుంటున్నారేం ఇప్పుడు? ఎవడు ఊరుకుంటారు ఇప్పుడు? సర్లే, నువ్వు చూసి కూర్చోపో, కూర్చొని వాళ్ళు రాగానే మాట్లాడతా. రెడీ అయింది, నేను ఇస్తాను. ఒక 10 minutes ఆగా నేను ఇచ్చేస్తాను. ఏమన్నా బాగున్నారా? నీకు ఇప్పించారనా? అదా, ఒకసారి మన వాళ్ళతో మాట్లాడి చేపిస్తారమ్మా. ఉండండి, ఏం తొందర ఏం లేదు కదా. ఎవరు నేను సంతకం పెడుతున్నా కదా ఎవరికైనా వచ్చేది. కొద్దిగా ఆగండి, అందరితో మాట్లాడలేదు కదా, మళ్ళీ లేకపోతే లేనిపోయిన డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక 2 రోజులు ఆగండి, నేను మాట్లాడి పెట్టిద్దాం. ఐ థింక్ నిద్ర లేసే ముందే వెళ్ళిపోయేదాన్ని, వాడు పడుకున్నతో వచ్చేవాళ్ళం. సో అట్లాంటి డేస్ కూడా ఉన్నాయి. బట్ జనాలు లేకపోయినా కూడా మేము డిస్కస్ చేసేవి ఉంటాయి, ముగ్గురం కూర్చొని మాట్లాడేవి ఉంటాయి. సో అది కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. బట్ వీటితో టైం స్పెండ్ చేయడము నైట్ టైమే కదా, లేకపోతే తక్కువ. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా దొరుకుతుంది కానీ, బట్ అదర్వైజ్ చాలా తక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళము. కానీ మీరు మార్నింగ్ 8 కి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు బయటికి. బయట కానీ ఇక్కడ ఆఫీస్ జనాలు వస్తుంటారు, వాళ్ళని కలవడం కానీ, మీటింగ్స్ కానీ. ఈ 5 సంవత్సరాలు అంటే ఇంకా ఎక్కువ కేసులు అక్కడికి ఇక్కడ తిరగడం, వాళ్ళకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు పనులు చేయడం దాంట్లో ఉంటది ఇప్పుడు. కానీ ఇప్పటిదాకా ఏదైనా నేను మిస్ అయ్యాను లేకపోతే రిగ్రెట్ ఫీల్ అవుతాను అంటే ఏదైనా ఉందా? రిగ్రెట్ అనేది ఏం లేదు, ఎందుకంటే వాట్ ఎవర్ డెసిషన్స్ ఐ మేక్, నేను గతంలో డెసిషన్స్ తీసుకోబోతున్నాను, 1కి 10 సార్లు ఆలోచిస్తాను. కంప్లీట్ గా హోల్ హార్టెడ్ గా నేను సాటిస్ఫై అయితే గానీ ఆ నిర్ణయం నేను తీసుకోను. సో ఇప్పటి వరకు నేను రిగ్రెట్ అయ్యే డెసిషన్ అయితే ఏం లేదు. వీటితో కూడా అందుకే నేను ఇందాక చెప్పినట్టు మా మదర్ ఫాదర్ చిన్నప్పుడు మమ్మల్ని బయట పెట్టడం తోటి ఆ ఫీలింగ్ నాకు కొడుకు ఉండకూడదనే, మేము మళ్ళీ రిగ్రెట్ కాకూడదనే తనతో కూడా మాక్సిమం టైం నేను స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అందుకే వీళ్ళు హైదరాబాద్ పంపించాలంటే కూడా
మనసు ఒప్పుకోదు. Yeah. ఏదైనా మిస్ అయింది బాగా ఇప్పటికి అది నిద్రలో తలుచుకున్నా గానీ బాధేస్తుంది, బాగా మిస్ అయిన సిచ్యువేషన్ ఏదైనా, ఇది ఉండుంటే బాగుంటుంది నా లైఫ్ లో అలా? మా మదర్ ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా మేము చూసింది కూడా మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ పిల్లలందరితో, వాళ్ళ పిల్లలతో చాలా టైం స్పెండ్ చేశారు. అంటే బాగా ఎంజాయ్ చేశారు ఆ టైం. కరెక్ట్ గా నేను మా సిస్టర్ మేమిద్దరం సెటిల్ అయ్యి మాకు పిల్లలు పుట్టే టైంలో వాళ్ళిద్దరూ వీళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అనే ఒక బాధ చాలా. వీడు మాట్లాడి ఎంజాయ్ చేసి మేము నవ్వుతున్న ప్రతిసారి కూడా మా పేరెంట్స్ ఇద్దరు ఉండింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు వీడితో అని చెప్పి ప్రతి క్షణం కూడా మేము అనుకోవడం జరుగుతుంది. అది నా లైఫ్ లో చాలా మిస్ అయ్యే పాయింట్ అది. పాప చెల్లెలకి పాప దేవసేన శోభ మంచి మనోజ్ అని పెట్టారు, చాలా చక్కటి పేరు పెట్టారు. చూసారు కదా? వెళ్ళాను. పాప ఎవరిలా ఉంది? పాపనా వాళ్ళ సైడ్ పోలికలు ఎక్కువ కనపడుతున్నాయి. బట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు దే బ్రింగ్ ఫ్యామిలీస్ టుగెదర్. అది ఐ థింక్ మా విషయంలో, మా ఇద్దరి విషయంలో బాగా ఎక్కువ జరిగింది. అండ్ నేను మా సిస్టర్ ఎక్కువ మిస్ అయ్యేది కూడా మా పేరెంట్స్ ఇంకా ఉండింటే, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళకి మా సైడ్ నుంచి ఉండింటే ఇంకా బాగా హోల్ హార్టెడ్ గా అందరం ఉండేవాళ్ళం అనేది ఎక్కువ ఉండింది. బట్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళకి నేను పెద్దమ్మని కాబట్టి నా డ్యూటీస్. అదే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు మీ చెల్లికి మీరు ఆల్మోస్ట్ అమ్మ ప్లేస్ తీసుకొని అన్ని, ఇంకా ఆమెకి ఏ కష్టం వచ్చినా మీ వైపే చూస్తుంది కదా, ఏ ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా కూడా. ఇంకా షీ యాక్చువల్లీ పాపం చాలా ఎమోషనల్ సపోర్ట్ కోసం చాలా తనకు కావాల్సిన టైంలో నేను ఇక్కడ బిజీ అయిపోయి ఉన్నాను. బట్ షీల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. తనకి నాకు అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకంటే తనకు కూడా తెలుసు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి. నా కంప్లీట్ టైం ఇక్కడ ఎక్కడ నేను ఉండాల్సి వస్తుంది తనకు కూడా తెలుసు. కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళంతా ఉన్నారు హైదరాబాద్ లోనే. సో వాట్ ఎవర్ షీ నీడ్స్ అండ్ వాంట్స్ అక్కడ ఎక్కువ తన దగ్గరికి వెళ్తుంటది. నేను ఉండాల్సిన టైంలో ఉండలేకపోయినాను బికాస్ ఆఫ్ నా కమిట్మెంట్స్ ఇక్కడ. బట్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మాత్రం వీడు వాళ్ళ పిల్లలతోటి బాగా ఆడుకోవడము, ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. నైస్ అండి, గ్రేట్ టాకింగ్ టు యూ. మీ బిజీ స్కెడ్యూల్ లో ఇంత టైం ఇచ్చి మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అది అఖిల ప్రియ గారి స్కెడ్యూల్ చూసారు కదా. ఆవిడ స్కెడ్యూల్ ఎలా ఉంటది, మార్నింగ్ లేస్తే ఎంతో మంది జనాలు వచ్చి కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, అట్ ద సేమ్ టైం బీయింగ్ ఎ మామ్, అంటే ఒక చిన్న బాబుకి తల్లిగా వాడి బాధ్యతలు చూసుకోవడం, ఇవన్నీ ఒక స్త్రీగా ఎంత కష్టమో మీరందరికి తెలుసు. అన్ని బాధ్యతలు నెరవేర్చడం అనేది ఒకందుకు మనం పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఒక స్త్రీగా ఇంత ఇన్స్పిరేషనల్ గా మారినందుకు అందరికి ఆవిడకి మనకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్.